ముందుగా రాజీవ్ గారు చెప్పండి, విశాఖలో జరిగిన ఆ ఇన్సిడెంట్, ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి సంబంధించి ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇది లేకుండా మాక్ డ్రిల్ జరిగితే కూడా అంత భారీ ఎత్తున అబద్ధ ప్రచారాన్ని ఈనాడు బ్యానర్ కట్టి మరీ విషం చిమ్మారు. ఈ తాజా సమాచారం ఏంటి సార్? ముందుగా కేసర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, అలాగే విధంగా సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం అందరికీ. సార్, వాస్తవం ఏంటంటే ఆ విశాఖపట్నం సముద్రం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మొన్న రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు ప్రారంభించారు. ఆయనతో పాటు నేనున్నాను, ఆయన పక్కనే నేను ఉంటాను ఫోటోల్లో. తర్వాత అటుపక్క మంత్రి గారు, ఎమ్మెల్సీలు, మేమందరం. అయితే నిన్న సడన్ గా ఒకేసారి నాకు కూడా షాక్ లా తగిలింది. ఏంటిది, మేమే వెళ్ళాం, మేమే నడిచాం. అక్కడ భద్రతా పరిమాణాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఆహ్లాదకరంగా ఉంది, సముద్రపు కెరటాల మీద నడిచేటటువంటి సరికొత్త అనుభూతిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రాంత ప్రజలకు తెచ్చిందని ప్రాంత ప్రజలందరూ కూడా సంబరపడ్డారు. నిజానికి వైజాగ్ లో చాలా మంచి పేరు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. ఎందుకంటే ఇటువంటివి కావాలనుకుంటే ఏ గోవానో, ఏ బ్యాంకాకో, లేదా ఇంకో దగ్గరకో పోతే తప్పితే ఇంత అద్భుతమైనటువంటివి దొరకవు. సో అలాంటి పరిస్థితుల్లో నగర ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అది కూడా ఎలాగా, బిఎంఆర్డిఏ కానీ టూరిజం కానీ వీళ్ళ కంబైన్డ్ గా పిపిపి పద్ధతిలో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఒకరిని పెట్టి వాళ్ళతోనే పెట్టుబడి పెట్టించి దానికి టికెట్, దాని ద్వారా వచ్చే ఆదాయం కూడా కొంత టూరిజం మీద ప్రభుత్వానికి వచ్చే విధంగా చక్కగా ప్లాన్ చేసి అద్భుతంగా కన్స్ట్రక్టివ్ గా విదిన్ షార్ట్ స్పాన్ లో దీన్ని అద్భుతంగా ఏర్పాటు చేశారు. నడుస్తుంటే ఒక రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా. లోపల నడిచే ప్రతి ఒక్క పౌరుడు కానీ లేదా పర్యాటకుడు కానీ సూపర్ జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకుంటున్నారు మనసులో. సో ఇదంతా చూసినటువంటి చంద్రబాబు నాయుడుకో పచ్చమేడికో అమ్మమ్మ ఇంత మంచి పేరు వచ్చేస్తే ఎలాగా, వెంటనే ఏదో విషయం చెమ్మాలని చెప్పి నిన్న దిక్కుమాల వార్త రాశాడు. అది కూడా మొదట నేను ఈనాడులో చూసినప్పుడు అంటే నాకు నిన్న అనిపించింది, నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం చుట్టూ వచ్చేస్తాను సామెత ఎలా ఉంటుందో నిన్నే అనిపించింది. ఆ వార్త చూసిన మా అమ్మగారు కూడా, అరే నువ్వు కూడా వెళ్ళావు కదా, గమ్మున ఏమన్నా తెగిపోయి పడిపోయి ఉంటూ నువ్వేమైపోతావు సముద్రంలో అంటే, నేను అన్న అదేం లేదమ్మా, అలా ఏముంటుంది, చాలా పర్ఫెక్ట్ గా బాగుంది అదే నేనే అని. తర్వాత నేను కూడా చెక్ చేస్తే విఎంఆర్డిఏ కమిషనర్ గారు, ఇన్ఛార్జ్ కమిషనర్ విఎంఆర్డిఏ, జిల్లా కలెక్టర్ ఇద్దరు ఒకరే మాకు విశాఖపట్నం, డాక్టర్ ఏ మల్లికార్జునరావు గారు, అద్భుతంగా అడ్మినిస్ట్రేటివ్ చేసే అధికారి ఆయన. ఆయనతో కూడా మాట్లాడితే అప్పుడు వాళ్ళు అక్కడ సీసీ ఫుటేజ్ వీడియోని రిలీజ్ చేశారు. చాలా క్లియర్ గా ముందే ఏర్పాటు చేసిన రోజు ఏం చెప్పారు, పౌర్ణమి రోజులు కానీ, కెరటాలు ఎక్కువ ఉండే రోజులు కానీ, తుఫాన్ల సందర్భంలో కానీ ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని డిటాచ్ చేసి అది క్లోజ్ చేస్తాం, పర్యాటకులకు రాకుండా చూసుకుంటాం. మిగిలిన రోజుల్లో ఉదయం 8 నుంచి సాయంకాలం 6:30 వరకు సందర్శకులకు వేళలుగా నిర్ణయించామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగా నిన్న కెరటాల ఉధృతి ఎక్కువ ఉంటే అసలు బ్రిడ్జ్ ఎంతవరకు దీన్ని కాయగలుగుతుంది అని చెప్పి దాన్ని డిటాచ్ చేసి అక్కడే ఉంచడం జరిగింది. దాన్ని పరిశీలించడానికి, పరీక్షించడానికి. దాన్ని తీసుకొచ్చి తెగిపోయింది, ఊడిపోయింది, విరిగిపోయింది, మనుషులు ఏమైపోతున్నారు అని చెప్పి ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేయడం చాలా దురదృష్టం. మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు అక్కడ ఇంగ్లీష్ పేపర్ లో మాక్ డ్రిల్ అని మాట అన్నారు. మాక్ డ్రిల్ అంటే ఏంటి సార్, ఇప్పుడు ఫైర్ సిబ్బంది ఉన్నారు, ఫైర్ డిపార్ట్మెంట్ చుట్టుపక్కల ఇళ్లలో 10 మంది ఉంటే గ్యాస్ సిలిండర్ పేరితే ఎలా ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలని వాళ్ళు మాక్ డ్రిల్ చేసి చూపిస్తారు. మాక్ డ్రిల్ చేసినంత మాత్రం గ్యాస్ సిలిండర్ పేలిపోయినట్టు కాదు. ఇంకా చంద్రబాబు నాయుడు లాంటి ఈ రామోజీరావు లాంటిలో స్థాయి ఇంకా వదిలేస్తే వీళ్ళని. మొన్న మిలాన్ జరిగింది, మిలాన్ లో ఏముంటుంది, విమానాలు, యుద్ధ నౌకలు అన్ని తిరుగుతాయి. దాన్ని చూసి యుద్ధ వాతావరణం రాసేస్తారు ఈ మహానుభావులు. అంటే అంత దిగజారిపోయి అంత రాజీవ్ మొన్న ఈ మధ్య రామోజీ ఫిలిం సిటీలో ఒక ప్రమాదం జరిగి ఒక విదేశీ కంపెనీకి సంబంధించిన సీఈఓను ఎవరో మరణించినట్లు వార్త వచ్చినాయి. ఆ వార్త ఎక్కడ కనపడకుండా కప్పిపుచ్చేశారు. మరి దాంతో మరి రామోజీ ఫిలిం సిటీ అంత ప్రమాదకరంగా మారిందని ఒప్పుకుంటారా? ఇంత దరిద్రంగా తయారయ్యారు. మీరు ఒక్కటి గమనించండి సార్, మీరు ఒక్కటి గమనించండి. పెత్తందారులకి, పేదలకి నిరంతర యుద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నారు? రామోజీరావు ఫిలిం సిటీలో ఏమైపోయినా ఎవరికి తెలియకూడదు, ఆయన ఆదాయం వచ్చేయాలి, ఆయన ఫిలిం సిటీ అద్భుతంగా రన్ అయిపోవాలి. కానీ సగటు సామాన్యుడు, సగటు పౌరుడు విదేశాల్లో ఉన్నటువంటి అనుభూతిని చాలా తక్కువ రేటుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకి, ఉత్తరాంధ్ర వాసులకి కల్పిస్తే దాన్ని చూసి తట్టుకోలేని కడుపుమంట. ఈ దెబ్బతో ఏ రేంజ్ లో భయపెట్టారంటే ఇంకా అది ఎక్కితే ఏమైనా చచ్చిపోతారేమో, అది ఎక్కితే సముద్రంలోకి వెళ్తే పగిలిపోయి పడిపోతారేమో అన్నంత రేంజ్ లో నేను ఒక అరగంట అద్భుతంగా అందరినీ భయపెట్టారు. ఇంకా మా దేవుడి దయ ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పాలనలో అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది. ఆ యొక్క ఎంప్లాయీస్ ఎలాగెళ్ళి దాన్ని అటాచ్ చేశారు, ఎలాగ దాన్ని అక్కడే యాంకరేజ్ చేసి ఉంచారు, అవన్నీ మేము వాళ్ళకి బాధ నుండి చెప్తున్నాం. వాళ్ళకి పచ్చ మీడియా ఉంటే మనకు సోషల్ మీడియాలో సాక్షి ఉండబట్టో మనం నిజాలు కాసిన తీసుకెళ్ళగలుగుతాం. మరీ ఎటకారం సార్ నిన్న ఆ విధంగా వార్త వేయటం. అది ఎలా ఉందంటే, ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతాయి పిల్లలకి, మా పబ్లిక్ ఎగ్జామ్స్ 10th క్లాస్ ఉందనుకోండి, లేదా ఇంటర్మీడియట్ వాళ్ళకి
ప్రీ ఫైనల్ అని పెడతారు, లేదా హోప్ ఎగ్జామ్ అని పెడతారు. అంటే జరగబోయేదాన్ని ముందు పెడతారు, అది జరిగితే ఎట్లా చేస్తామని. దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ మాక్ డ్రిల్. దాన్ని కూడా అర్థం చేసుకోకుండా కేవలం విషయం కక్కడమే పనిగా పెట్టుకున్నారు తప్ప ఇంకొకటి కాదు. నేను ఇంకోటి చెప్తున్నాను సార్, అది చాలా బాగుంది, చాలా దృఢంగా ఉంది, చాలా సురక్షితంగా ఉంది. స్వయంగా వెళ్ళి వచ్చిన వ్యక్తిగా ఐఎమ్ టెలింగ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. అసలు అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పైగా రైట్ అయితే ఇప్పుడు ఆ డిటాచ్ అయిన దాని మీద వర్కర్స్ కనపడుతున్నారు, ఎంప్లాయీస్ కనపడుతున్నారు కదా, వాళ్ళకేం ప్రమాదం జరగలేదు కదా, అదొక విచిత్రం. దాన్ని మాత్రం వాళ్ళు ఫోకస్ చేయరు.